ఏడాది కూడా బ్యాంకులకి ప్రభుత్వ నిర్దేశం ఉంటుంది. వ్యవసాయానికి ఎంత లోన్స్ ఇవ్వండి, కౌలు రైతులకు ఎంత లోన్స్ ఇవ్వండి, తర్వాత పరిశ్రమలకు ఎంత లోన్స్ ఇవ్వండి, సంక్షేమ ఏది దాని పేరు ఏమంటారు, వ్యాపారాలకు ఎట్లా లోన్స్ ఇవ్వండి అని. ఇది ఫాలో అప్ చేసే బాధ్యత ప్రతి జిల్లాలో కూడా జాయింట్ కలెక్టర్ ఉంటుంది. విచిత్రం ఏంటంటే జాయింట్ కలెక్టర్ మీటింగ్ పెడతారు, ఒక ఉపన్యాసం ఉంటుంది, పేపర్లో వార్త ఉంటుంది, కానీ ఎప్పుడూ అమలు జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ కౌలు రైతులకు కేవలం 36,80,00,000 రూపాయలే అప్పిచ్చారు, ఇదేం పద్ధతి అని చెప్పేసి గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టరు భార్గవ్ తేజ బ్యాంకర్లను ప్రశ్నించారు. పిఎం విశ్వకర్మ, పిఎంఈజీసీ, పిఎంఎఫ్ఎంఈ, పిఎం స్వానిధి, ముద్రా రుణాలు ఇట్లాంటి ఏవి అమలు కావట్లేదు, ఒకటి అరానే అమలు అవుతున్నాయి. ఇవన్నీ చెయ్యండి, ఎందుకు చేయట్లేదు, వారం రోజులు టైం ఇస్తున్నానని చెప్పారు. వినేవాడేవాడు. అసలు ఈ పథకాలేంటి, ఈ పథకాలు ఎలాంటి అర్హులు, ఈ పథకాలని ఎలా గుర్తిస్తారు, ఎవరు గుర్తిస్తారు అనేటువంటిది ఎవరికైనా తెలుసా? అసలు ఇవి ఉన్నాయని ఎవరికైనా తెలుసా? ఏదో బాగా ఇదే వ్యాపకంగా పెట్టుకున్నటువంటి వాడికి ఒక్కడికే తెలుస్తుంది. వాడు ఒక్కడే వాడి వరకే చూసుకుంటాడు, మిగతా వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? అసలు బ్యాంకర్లు తమ దగ్గర ఎంతసేపటికి నువ్వు డిపాజిట్ చెయ్యి, నువ్వు ఇన్సూరెన్స్ కట్టు అని ప్రచారాలు చేస్తారు, కానీ కేంద్ర ప్రభుత్వ పథకాలు తమ దగ్గర ఏమున్నాయి, దానికి అర్హత ఏంటి అని బోర్డులు ఎక్కడన్నా పెట్టడం చూసామా మనం? అదే మన దరిద్రం, దౌర్భాగ్యం.